సింహరాశి వారు రాబోయే 48 గంటల్లో 3 పెద్ద వార్తలు వినబోతున్నారు. ఇవి మంచి శుభవార్తలు అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటేనండి, మీ పక్కన ఎవ్వరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని వినండి. అలా వింటే మీకు మంచి జరుగుతుంది. అలానే మీతో అంటే ఎవరైనా ఉన్నప్పుడు వింటే ఏమవుతుందంటే గనక, మీరంటే పడని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వారికి చాలా వరకు కూడా అంటే మీ ఎదుగుదలని చూసి వారు ఓర్వలేకపోతారు. కాబట్టి మీ పక్కన ఎవ్వరు లేనప్పుడు అంటే ఒక్కరున్నప్పుడు మాత్రమే వీడియోని చూసుకోండి, సరిపోతుందన్నమాట. అలానే కాకుండా సింహరాశి వారి గురించి మనం చెప్పుకున్నట్టయితే, సింహరాశి వారు గత 2 నెలలుగా అండి చాలా ఆందోళనలో ఉన్నారు. చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. చాలా వరకు కూడా ఏంటంటే వారికి పనులు అనుకూలించక వారు ఏంటంటే చాలా వరకు కూడా ఏంటంటే సఫర్ అవుతున్నారు కదా. ఎవరితో ఏ విషయాలు పంచుకోలేక ఇబ్బంది పడిపోతున్నారు. అలాంటి వాళ్లకు ఏంటంటే మరో 48 గంటల్లో ఖచ్చితంగా ఈ 3 శుభవార్తలు వింటారనమాట. ఆ 3 శుభవార్తలు ఏంటి, అసలు ఏ శుభవార్తను వీళ్ళు వినబోతున్నారు తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి వారి గురించి తెలుసుకున్నట్టయితే, సింహం అండి అంటే అడవిలో ఒక పెద్ద మృగం అని చెప్పొచ్చు. సింహరాశి వారు ఎక్కడున్నా సరే వారి గొంతుని అంటే విని ఇంకా ఫలానా వ్యక్తి అని చెప్పొచ్చు. ఎందుకంటే వారి యొక్క అంటే వాయిస్ అనేది అంత పెద్దగా ఉంటుంది, అంత బేస్తో ఉంటుందన్నమాట. అలానే ఏంటంటే సింహరాశి వారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, చక్కగా ఉంటారు చూడటానికి. వాళ్ళు ఎప్పుడు కూడా అండి ఎంత బాధ ఉన్నా కానీ పైకి మాలో బాధ ఉంది అన్నట్టు కనిపించరు, సంతోషంగా ఉన్నట్టు మాత్రమే వారు కనిపిస్తూ ఉంటారు. గత 2 నెలల నుంచి వీరు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. వీరిలో వీరే ఏంటంటే కుమిలిపోతున్నారు. ఇతరులతో ఎవ్వరికి అంటే ఈ విషయాలు చెప్పుకోలేటు. అంటే అలాగే కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వచ్చినప్పటికీ కూడా వీరు ఎవరితో ఏ విషయాలు కూడా పంచుకోలేక వారిలోనే వారు దాచుకొని చాలా ఇబ్బందికి గురవుతున్నారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక చక్కగా దేవుడు కరుణించారు. వీరిని దేవుడు ఏంటంటే గనక మంచి వార్తలను వీరి కోసమే పంపించాడు అని మనకు జ్యోతిష శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే సింహరాశి వారు కొన్ని నియమాలను పాటించుకుంటే సరిపోతుందండి. ఖచ్చితంగా మీకైతే మంచి వార్తలు అందుతాయన్నమాట. సింహరాశి వారి గురించి మనం చెప్పుకున్నట్టయితే వీరు చాలా మంచివారండి. మంచివారంటే గనక మనతో మంచిగా ఉంటే వీరు కూడా మనతో బాగుంటారు. అంటే వీరంతా ఇంకా మంచివారు ఇంకెవ్వరు ఉండరు. ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే గుణం వీరికి అధికంగా ఉంటుంది. అలానే కాకుండా అందరికీ సహాయం చేస్తారు, కానీ లాస్ట్కి వచ్చేసరికి వీరికి ఎవ్వరు కూడా సహాయం అనేది చెయ్యరు. అసలు వీళ్ళనేంటంటే ఒక రకంగా చెప్పాలంటే వాడుకొని వదిలేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా వీరు పట్టు వదలకుండా మేము ఎవరికి సహాయం చేయకుండా అంటే చేసినా చేయకపోయినా భగవంతుడు మాకు అంటే సహాయం చేస్తాడని వీరేంటంటే కనుకనండి చక్కగా ధీమాతో ఉంటారు. కాబట్టి ఏంటంటేనండి సింహరాశి వారు చెప్పుకోవాలంటే చాలా చాలా మంచివారండి. వీరి యొక్క మనస్తత్వం కావచ్చు, వీరి యొక్క అంటే బుద్ధి కావచ్చు, వీరి యొక్క ఎదుగుదల కావచ్చు బాగుంటుంది. కాకపోతే వీరి మీద కొంతమంది కుళ్ళు కుతంత్రాలు జరిపి వీరు అంటే ఎదగకుండా చేయటానికి వీరు అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారనమాట. సింహరాశి వారు ఏంటంటే కనుకనండి మీ యొక్క అంటే ఆడవారైతేనేమో వారి యొక్క తోబుట్టుల్లో, అలానే కాకుండా మగవారైతే వారి యొక్క తోబుట్టుల్లో వారి సొంత వాళ్ళే ఏంటంటే వీరి నాశనాన్ని కోరుకుంటున్నారనమాట. వీరు ఎదగకూడదు, వీరు ఎదిగితే మా మాట వినరు, కాబట్టి వీరు నాశనమైపోవాలని సింహరాశి వారి యొక్క అంటే కుటుంబంలోనే ఈ వ్యక్తులు కోరుకుంటున్నారు. అంటే మగవారి పరంగా చూసుకున్నట్టయితే గుర్తుపెట్టుకోండి పీ లెటర్ వారు, ఆడవారి పరంగా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా అండి ఎస్ లెటర్ వాళ్ళండి. ఈ యొక్క లెటర్స్ వాళ్ళే ఏంటంటే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. చాలా వరకు కూడా అంటే హింసకు గురి చేయాలని చూస్తున్నారు. మీ ఎదుగుదలని తొక్కేయాలని చూస్తున్నారనమాట. అందుకే ప్రతిరోజు కూడా మీరు అంటే రాత్రికి పడుకునేటప్పుడు ఖచ్చితంగా మీ ఇష్టదైవాన్ని తలుచుకొని పడుకోండి. అలానే కాకుండా లేదంటే ఓం నమః శివాయ అనే మంత్రాన్నైనా సరే తలుచుకొని పడుకోండి. ఇలా పడుకుంటే చాలా మంచిది. మీ ఎదుగుదలని ఆపటం ఎవ్వరి తరం కాదని చెప్పొచ్చు. ఇక అలాగే కాకుండా సింహరాశి వారు వినబోయే 3 వార్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మొదటి వార్త వచ్చేసి ఏంటంటే స్టూడెంట్ పరంగా కావచ్చు, కొంతమంది అంటే జాబు సర్చ్లో ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శుభవార్త అంటే జాబుకు సంబంధించి మంచి వార్త రాబోతుందన్నమాట. అంటే వారు జాబు పరంగా ఏంటంటే చాలా అంటే సతమతమైపోతున్నారు కదా, మాకు ఉద్యోగం రావటం లేదు, మేము వృత్తిలో ఉన్నాం కానీ మాకు పనులు రావటం లేదని బాధపడతారు కదండి. అలాంటి వాళ్లకు మాత్రం ఖచ్చితంగా మీ సుడి తిరగబోతుంది. ఎప్పటి నుంచి అంటే కనుక ఈ అమావాస్య ఉంది కదా, అంటే అక్టోబర్ 2 మనకు అమావాస్య నుంచి ఇంకా మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. మీకు మాత్రం 1000 ఏనుగుల బలం రాబోతుంది. మీరు
సింహంలాగా గర్జించబోతున్నారు. సింహం ఏంటంటే సింహాన్ని చూస్తే అందరు ఎలాగైతే భయపడతారో ఇప్పుడు మిమ్మల్ని చూస్తే అందరు అలాగే భయపడతారనమాట. అలానే కాకుండా మీ మాట తీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఎప్పుడు కూడా ఏంటంటే తొందరపడకండి. మీరు తొందరపడి అనే ఒక్క మాట ఏంటంటే ఎదుటి వాళ్ళు అది మనసులో పెట్టుకొని మమ్మల్ని ఇలా అన్నారనేసి వారు పగబట్టి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నమాట. అందుకే మాట్లాడేటప్పుడు కొంచెం స్లోగా మాట్లాడండి, ఆచితూచి మాట్లాడండి. ఎవరి ముందు కూడా పెద్దగా మాట్లాడకండి, కొంచెం చిన్నగా మాట్లాడుకోండి. ఇప్పుడు మీకు మంచి శుభవార్త రాబోతుంది. అలానే కాకుండా ఏంటంటే మీ ఉద్యోగ పరంగా చాలా చక్కగా ఉండబోతుంది. ఇప్పటికీ మీరు ఒకవేళ ఉద్యోగం చేస్తున్నట్టయితే మీకు ఖచ్చితంగా ప్రమోషన్స్ వస్తుంది, చూసుకోండి. అలానే కాకుండా ఏంటంటే మీరు ఉద్యోగం సర్చ్లో ఉన్నట్టయితే, ఉద్యోగం కోసం మీరు వెతుకుతున్నట్టయితే, ఉద్యోగం కోసం మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టయితే తప్పనిసరిగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందన్నమాట. అలానే కాకుండా ఏదైనా వృత్తి అలాగే వచ్చేసి ఏదైనా రంగాల్లో ఉంటారు కదా, పనులు లేక 2 నెలల నుంచి చాలా బాధపడిపోతున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు కదా, చాలని జీవితంలో మీకు ఇప్పటి నుంచి ఖచ్చితంగా పనులు అనేవి బాగా వస్తాయన్నమాట. మీరు చెయ్యలేక అలసిపోతారండి. అంత మంచి వృత్తి మీకు కలగబోతుంది, అంత మంచి ఫలితాన్ని అయితే మీరు చూడబోతున్నారన్నమాట. అంటే స్టీల్ పని చేసేవాళ్ళు కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే ఏదైనా కట్టె పని చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే ఏదైనా షాపు పరంగా కావచ్చు, వీరికి మాత్రం ఖచ్చితంగా బాగుండబోతుంది అని మనకు అంటే జ్యోతిష శాస్త్రపరంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఏంటంటే అమావాస్య తర్వాత పట్టిందల్లా బంగారం కాబోతుంది అనమాట. ఇది మొదటి శుభవార్త. ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కనుకనండి మీ ఆరోగ్యపరంగా మీకు అంటే చాలా వరకు కూడా గ్యాస్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే మీ అనారోగ్య సమస్యలను తీసుకుని మీరు చాలా బాధపడి ఇబ్బంది పడిపోయారు కదా, అంటే ఏదైనా తింటే మీకు అరగకపోవటం, అలానే కాకుండా ఏంటంటే బాగా డేపులు రావటం, ఇలాంటివి అంటే సింహరాశి వారిలో కొంతమందిలో జరిగాయి. ఎందుకంటే మనము సింహరాశి జాతకాన్ని చూసుకున్నట్టయితే మీకు రాహుకేతు ప్రభావాలు కూడా చక్కగా ఉన్నాయన్నమాట. అంటే ఒక స్థితిగతిలో మీ యొక్క గ్రహస్థితి అనేది ప్రయాణిస్తుంది. అలానే కాకుండా మీ యొక్క గ్రహస్థితి అనేది చక్కగా మెరుగుపడుతుంది. ఇప్పుడు ఏంటంటే కనుక గ్రహాలు ఒక స్థితిగతిలోకి వస్తున్నాయన్నమాట. కావున ఏంటంటే కనుక మీకు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి చక్కగా ఉండబోతుంది. అలానే ఏంటంటే కనుక ఇంకా మీకు ఈ యొక్క నవరాత్రులు వెళ్ళిన తర్వాత మాత్రం ఆరోగ్యం మీకు ఇంకా ధీమా అనేది అసలు లేదనమాట. అంటే ఆరోగ్యపరంగా మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఇది మీకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అలానే ఏంటంటే మీకు ప్రతిసారి కూడా ఎడమ చేతి గుంజటం, అలానే కాకుండా బాగా తలనొప్పి లేవటం, అంటే మెడలు బాగా గుంజటం, ఇలాంటివి జరిగాయి కదా, ఇక నుంచి అలాంటివి జరగవని మనకేంటంటే మీ గ్రహస్థితి ప్రకారం చెప్పబడుతుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, వీలున్నంత వరకు కూడా మీరు దానం చేయండి. దానం చేస్తే చాలా మంచిదన్నమాట. అంటే డబ్బునే దానం చేయాలని రూల్ ఏమీ లేదు. ధనాన్ని కాకుండా ఇంకా ఏదైనా సరే మీరు దానం చేయవచ్చు. ఏది దానం చేసినా కానీ మీకు మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఎవరినైనా సరేనండి మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నారు, అంటే మీకు లవ్ అఫేర్ నడుస్తుంది, మేము ఒక అమ్మాయిని చాలా ఇష్టపడుతున్నాం, లేదంటే ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాము, ఆ అబ్బాయి ఇప్పటి వరకు మాకు ఇంకా ఏ సమాధానం ఇవ్వలేదు, అమ్మాయి కూడా ఏ సమాధానం ఇవ్వలేదండి అని బాధపడేవారు ఉంటారు కదా, అలాంటి వాళ్లకు ఖచ్చితంగా ప్రేమ సక్సెస్ అవ్వబోతుంది. చక్కగా ఏంటంటే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వారు ప్రేమించిన వ్యక్తి పరంగా అయితే వారికి బాగుండబోతుంది. ఎప్పుడంటే కనుక అక్టోబర్ 2 తర్వాతనే మీకు బాగుండబోతుంది. అంటే ప్రేమ పరంగా అయితే మీరు అంటే ఇప్పుడు మనం ఈ వార్త విన్నప్పటికీ కూడా అక్టోబర్ 2 తర్వాత అయితే మీకు చాలా చక్కగా ఉండబోతుందండి. 48 గంటల్లో ఈ 2 వార్తలు అయితే మీరు వింటారు. అంటే డైరెక్ట్గా వారు వచ్చి వారి ప్రేమను మీకు చెప్పరు, కాకపోతే ఏంటంటే ఎవరి ద్వారానైనా సరే మీకు తెలుస్తుంది అనమాట. 48 గంటల్లో ఈ వార్త మీకు తెలుస్తుంది. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఈ వార్తను అంటే విని మీరు ఎగిరి గంతేస్తారు. అలాగే ఏంటంటే భార్యాభర్తల పరంగా కూడా ఏవైనా విభేదాలు ఉన్నా, చిన్నవి ఏవైనా అంటే గొడవలు పడ్డా సరేనండి, ఈ 48 గంటల్లో మీ భార్య కావచ్చు మీ భర్త కావచ్చు మిమ్మల్ని అర్థం చేసుకుని మీ దగ్గరికి రావటం, మిమ్మల్ని అంటే క్షమించమని అడగటం, ఇవన్నీ కూడా 48 గంటల్లో మీరు ఖచ్చితంగా చూసి తీరుతారని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి తప్పకుండా మీకైతే మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు గుర్తుపెట్టుకోండి, శివారాధన చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఇష్టం ఉంటూ ఉంటాడు కదండి, అలా మీ రాశిని బట్టి మాత్రం మీరు ఖచ్చితంగా మీకు బాగుండాలి, ఇంకా ఇలాగే మీరు శుభవార్తలు వింటూ ఉండాలి, మాకు అంటే శుభవార్తలతో మా జీవితం నిండిపోవాలి, మాకు దుఃఖం ఉండకూడదు, మమ్మల్ని ఎవరు మోసం చేయకూడదు, అలానే ఏంటంటే మేము బాగుండాలి, మా సంపాదన కూడా పెరగాలి అనుకుంటారు కదా సింహరాశి వారు, అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఓం నమ శివాయ అనే మంత్రం ఉదయం లేవగానే రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు ఎన్నిసార్లు పట్టించుకుంటారో అంత మంచి మేలు మీకు జరుగుతుంది, అంత మంచి ఫలితాలను అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఏంటంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఖచ్చితంగా పఠిస్తూనే ఉండండి. అలా పఠించుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలతో పాటు మీ జీవితం సక్సెస్గా అంటే దూసుకుపోతూ ఉంటుందన్నమాట. ఎక్కడనైనా సరే మీదేంటంటే కనుక డౌన్ అనిపించదు, అప్పు మాత్రమే ఉంటుందన్నమాట. అంటే దూసుకుపోవటం మాత్రమే మీరు చూడగలుగుతారు. 48 గంటల్లో మీరు వినబోయే ఈ 3 పెద్ద శుభవార్తలు అనమాట. ఇవి తప్పనిసరిగా జరుగుతాయని మనకు
మీ యొక్క గ్రహస్థితి ప్రకారం తెలియజేయడం జరుగుతుందన్నమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇవైతే తప్పనిసరిగా జరుగుతాయి, జరగవని కాదు. వాటికి సంబంధించిన వార్తలు ఏవైనా సరే మీరు 48 గంటల్లో వినడానికి అవకాశం ఉంటుంది. కొందరికి ప్రేమపరంగా అయితే, కొందరికి ఉద్యోగపరంగా, కొందరికి ఏమంటే ఇలా భార్యాభర్తలు దూరంగా ఉండేవారు కలిసి ఉండటానికి, అలానే కాకుండా మంచి వార్తలు వినడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇలా 48 గంటల్లో మీకు వినే శక్తి కూడా దేవుడు అంటే ఖచ్చితంగా ఈ 3 వార్తల్ని మీ దగ్గరికి చేరవేస్తాడండి. కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా ఇక మీరు సంతోషంగా ఉంటారు.